హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు హేమస్ హోమ్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు ప్రోటీన్తో నిండిన చాలా టేస్టీగా ఉండే కొమ్ము శనగల మసాలా కర్రీని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కూర అన్నం, చపాతీ, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. కొమ్ము శనగలు తినని వారు కూడా ఈ కూరని చాలా ఇష్టంగా తినేస్తారు. వీటి కోసం ముందుగా కొమ్ము శనగల్ని తీసుకొని వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగి ఇందులో నీళ్లు పోసుకొని ఒక 6 గంటల పాటు వీటిని నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న శనగల్ని ఉడికించడం కోసం కుక్కర్లో వేసుకోవాలి. వీటితో పాటు ఒక బంగాళదుంపని పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1/4 టీ స్పూన్ వరకు పసుపుని ఇందులో వేసుకొని కుక్కర్పై మూత పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఈ శనగల్ని ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూతను తీసి శనగలు బాగా ఉడికాయో లేదో చూసుకోవాలి. గరిటతో కొంచెం శనగల్ని తీసుకొని చేతితో మెదిపితే ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఇందులోకి మసాలాని రెడీ చేసుకోవాలి. వీటి కోసం ఒక బ్లెండర్ని లేదంటే మిక్సీ జార్ని తీసుకోవాలి. ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని, 5-6 కారంగా ఉన్న పచ్చిమిర్చి ముక్కల్ని, 1 ఇంచు వరకు అల్లం ముక్కల్ని, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక పెద్ద టమాటోని తీసుకొని వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. కొంచెం పుదీనాని, కొంచెం కొత్తిమీర తరుగుని, ఒక 1/2 కప్పు వరకు ఉడికించి పెట్టుకున్న శనగలు ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకుల్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని స్మూత్ పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని ఇందులో 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న మసాలా ముద్దని వేసుకోవాలి. ఈ బ్లెండర్లో కొంచెం వాటర్ వేసి నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా ముద్దని బ్లెండ్ చేసుకునేటప్పుడే పచ్చిమిర్చిని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కారం పొడి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా ముద్ద పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న శనగల్ని ఇందులో వేసుకొని ఒకసారి గ్రేవీలో కలిసేలా కలుపుకొని ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయలేదో చూసుకోవాలి. సాల్ట్ని అయితే నేను శనగల్ని ఉడికించుకునేటప్పుడే వేసుకున్నాను కదా, అది కాస్త తక్కువగా ఉంది. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకొని ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు వీటిపై మూత పెట్టి ఒక 8-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గ్రేవీ అంతా కాస్త దగ్గర పడేంత వరకు వీటిని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకొని ఇలా కలుపుకుంటూ వీటిని ఉడికించుకోవాలి. ఇలా గ్రేవీ అంతా దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని ఇందులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఈ కొమ్ము శనగల మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.